మరి సలహాలు పార్ట్ 3 ప్రోగ్రామ్కి స్వాగతం. మరి సలహాలు కూడా ఇంకా ఇంకా నాన్ స్టాప్గా మనిషి పుట్టిన కాడి నుండి మరణించే వరకు సలహాలు అనేది మరి ఇస్తూనే ఉంటారు. మన అభివృద్ధి కావాలి, లేకపోతే మరి ఇంకో దాన్ని కావాలి, కొద్దిగా వెనకబడితే మరి సలహాలు అనేది వాళ్ళు అవతల ఇస్తూనే ఉంటారు. వెనకబడితేనే అవతలకి సలహాలు ఇచ్చేటట్టు చేస్తుంది. మరి ఇక్కడ కొన్ని సలహాలు తీసుకుంటే ఆయన పునుగులు బండి నడిపాయని చెప్పులు వ్యాపారం చేసుకొని సలహా ఇచ్చాడు అతను. ఆయన వస్తుంటే మళ్ళీ తిరిగి ఎదుగపోతులు వీరబ్రహ్మణ్య స్వామి ఇస్తున్నారు అని చెప్పేసి ఉద్యోగ చేసినట్టు ఆయన ఇదయ్యాడు. తర్వాత ఇల్లు మారుతా అంటే అక్కడ ఎందుకు మీ పిన్నాళ్ళ ఇంటికాడికి తీసుకోపోయా అని ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు. వెళ్ళి సరిగా ఇక్కడ అద్దెలు తేడా ఉంటాయని అతను సలహా ఇచ్చాడు. బండి బోరుకి వస్తే ఆఫ్ బోర్ ఎందుకు ఫుల్ బోర్ చేయించుకొని ఒక అతను పెద్ద ఆయన సలహా ఇచ్చాడు. అతను ఎప్పుడు బండి నడపలే, బండి గురించి తెలియదు. ఆఫ్ బోర్ ఎందుకు ఫుల్ బోర్ చేయించుకో అని సలహా ఇచ్చాడు. సరే రోడ్డుసోల ఇంట్లో ఇల్లు దిగితే ఒక రోడ్డుసోల ఇల్లు కలిసి రాలేదని చెప్పి ఇల్లు మారుతుంటే నువ్వు మారాల్సింది ఇల్లు కాదు, బండి మార్చాలి, బండి పెద్ద రిపేరింగ్ వస్తుంది కదా, వాస్తు కాదు మార్చాల్సింది బండి అని చెప్పేసి ఒక సలహా ఇచ్చింది. ఇంకా అలాగా తీసుకుంటే మళ్ళీ ఆ కుర్రోడికి ఎదురు వింటాం ఒక ఆమె బట్టలు ఉతుక్కుంటానికి ఒక మనిషిని పెట్టుకోవాలని సలహా. ఇలా సలహాలు తీసుకుంటామంటే మొన్న ఒక అతను పెళ్ళి అవ్వలేదు, హైదరాబాద్లో ఉంటాడు, 40 ఏళ్ళు వచ్చాను. సో అతనికి ఏదైనా సంబంధం చూడు అంటే ఒక 10 ఏళ్ళ అమ్మాయి ఒక అమ్మాయి తగిలితే చెప్పాము. చెప్తే 25 ఏళ్ళ అమ్మాయికి సెట్ అవ్వదు, ఏజ్ తక్కువ ఉన్న అమ్మాయిని చేసుకుంటే మనం ఏజ్ బారైన తర్వాత వయసు ఇదయ్యాక మరి కర్ర పట్టుకొని కాపలా కాయాలి వచ్చింది అని అతను మనం వ్యక్తం చేశాడు. ఈ వయసుకి ఆ వయసు సెట్ అవ్వదు, 10 ఏళ్ళు 5-10 అంటే డిఫరెన్స్ పర్వాలేదు చేసుకోవచ్చు, మరి తక్కువ అమ్మాయిని చేసుకుంటే అది సెట్ అవ్వదు, ఏజ్ తక్కువ అమ్మాయిని చేసుకుంటే కర్ర పట్టుకొని కాపలా కాయాలి, మనం వయసులోకి వచ్చాక ముసలి అయ్యాక ఆ కర్ర పట్టుకొని అమ్మాయిని కాపలా కాయాలని అతను సలహా ఇచ్చాడు. వయసులోనే పెళ్లి చేసుకోవాలి, వయసు అయిన తర్వాత వద్దని కొంతమంది సలహా ఇస్తూ ఉంటారు. పెళ్ళికి అనబడితే పెళ్ళిన పిల్లలు కలగాలని ఇంకేదో రకరకాలుగా సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగం చేయమని, జాబులు గవర్నమెంట్ జాబులు పోస్టులు పడ్డాయని ఇంకేవో సలహాలు వాళ్ళకి తోచిన సలహాలు వాళ్ళు ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఉద్యోగం చేయడానికి కాదు, ఈ సలహాలు ఒక్కోసారి ఏంటంటే నవ్వు పుట్టిస్తూ ఉంటాయి. ప్రతి ఇతరులకి ఏదైనా పనికి రావచ్చు అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడమే కానీ మనల్ని ఇది అపాస్యం చేయాలని కాదు. పెళ్ళి అనేది వృద్ధాప్యంలో తోడు కోసం అని చెప్పేసి ఒక అతను సలహా ఇచ్చాడు. అతను ఒక వృద్ధురాలికి తోడుగా వెళ్ళడం జరిగింది. మరి అలాగా రకరకాలుగా వాళ్ళకి తోచినట్టు, వాళ్ళ మతికి తోచినట్టుగా వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. సరే మొన్న ఒక అతను సిగ్నల్ పడిన తర్వాత 5 సెకండ్లు 10 సెకండ్లు ఆగి అలాగా ఇంకా 5 సెకండ్లు ఉంటుండగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు హార్న్లు కొట్టుకొని. మరి 5-10 సెకండ్లు ఆగాలి అంటున్నాడు కారు దూసుకుంటూ వస్తే. ఇంకొక అతను పోలీసు వాళ్ళని డబ్బులు అడగకూడదు, చేయబద్దులు అలాంటివి అడగకూడదు, మాట సాయం అడగచ్చని ఆయన ఒక అతను సలహా ఇచ్చాడు. మరి ఇక పరిచయం మీద ఏదో అడుగుతారు, డబ్బులు వెనకేసుకో అని ఒకరు. పొట్ట వస్తుంటే పొట్ట వస్తుంది, అన్నం మానేసి చపాతీ తిను, లేకపోతే కొర్రలు బియ్యం తిను, ఈ కొర్రలు ఇవి తింటే కడుపు ఇదైపోద్ది, ఉడికించి తిన ఒక పచ్చి ఆహారం తీసుకొని ఇస్తున్నాడు. మొన్న అతను నేను తినడం మానేసి ఆకుకూరలు అవి పచ్చి తినేస్తున్నాను, కొర్రలు బియ్యం కొద్దిగా తెచ్చుకొని లిమిటెడ్గా తింటున్నాను, పొట్ట గట్ట తగ్గిపోయింది, పొట్ట వస్తుంది నీకు, ఇది మాని అది మాని, చపాతీ తిను, భోజనం మాని, రైస్ మాని అని చెప్పేసి ఇక సలహాలు ఇచ్చాడు. ఇంకొక అతను రూపాయి వెనకేసుకోవాలి, నువ్వు వచ్చిన దాంట్లో ఎంతో కొంత రూపాయి అనేది వెనకేసుకోవాలని ఆయన సలహా ఇచ్చాడు. పొదుపు అనేది చేయాలి వచ్చిన దాంట్లో, లేకపోతే ఇబ్బంది పడతాం ఫ్యూచర్లో అని అతను తోచిన సలహా ఇచ్చాడు. స్థలం కొనుక్కొని ఒక సలహా ఇస్తుంది. విపరీతంగా కష్టపడుతున్నాడు ఈ కుర్రాడు అని చెప్పేసి స్థలం అమ్మకానికి ఉంది, స్థలం కొనుక్కో
అని కూడా సలహా. ఇంకా కొంతమంది మరి ఇంకా ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయాయని ఆదాయం చాలట్లేదు, వచ్చింది చాలట్లేదు అంటే దీంతో పాటు అది చేసుకో, ఇది చేసుకో, నువ్వు అది చేసుకుంటూ ఇది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు, అది ఇదేనయ్యా చేసుకుంటూనే చేసుకోవచ్చు, అది ఇదే అని చెప్పేసి సలహా ఇస్తూ ఉంటారు. ఆదాయం చాలు. కొంతమంది అసలు ఉద్యోగం చేస్తున్న ఉద్యోగం మానేసి ఆదాయం చాలినప్పుడు ఎందుకు నీకు ఆ ఉద్యోగం అని సలహా ఇస్తూ ఉంటుంది. వ్యాపారం ఏదైనా పెట్టుకొని, వ్యాపారంలో లాస్ వచ్చిందంటే వ్యాపారం ఎందుకు నీకు సలహా ఇస్తూ ఉంటారు. కొంతమంది ఎంత డబ్బు ఉంది వ్యాపారం ఏం చేయాలని సలహా అడుగుతూ ఉంటారు. ఏం చేస్తే బాగుంటుంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా దెబ్బతింటే ఇదే ఉద్యమం అని అవుతుంది. కొంతమంది అలాంటి విషయాల సలహాలు అన్నారా మాకు అని నిర్మోహమాటంగా చెప్పేస్తూ ఉంటారు. ఈ సలహాలు సూచనలు ఎంతవరకు కొంత అవసరం అంతవరకు తీసుకోండి. విపరీతంగా మనం ఇది తలలోకి ఎక్కించుకుంటామంటే వాళ్ళు చెప్పేవాళ్ళు సలహా ఇస్తూనే ఉంటారు. తినేటప్పుడు కూడా మరి సలహాలు ఇస్తూ ఉంటారు. దాంట్లో ఇదైతే బాగుంటుంది, పప్పులో నెయ్యి వేసుకుంటే బాగుంటుంది, అది పచ్చడి కలుపుకుంటే బాగుంటుంది, చేపలు పోస్తే కోడిగుడ్డు పురుటు నంచుకుంటే బాగుంటుంది. ఏ సలహాలు ఇస్తూ ఉంటారు. దాంట్లో రాగి పిండి వేసుకుంటే బాగుంటుంది, జొన్న సంగట్లో కోడి మాంసం అయితే బాగుంటుంది. ఏదో వాళ్ళకి తోచిన వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత మరి కొంతమంది నువ్వు ఈ పని అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, చేయకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది అని ఇస్తూ ఉంటారు. అంత అయిపోయింది, చేయి దాటిపోయిన తర్వాత మీ సలహాలు ఇస్తూ ఉంటారు. వినాలి తప్పదిక. మరి అలాగే ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడ్డ ఎగ్జామ్స్ కూడా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇలాగే ఫస్ట్ మనకు బాగా తెలిసిన ప్రశ్నకి సమాధానం రాయాలి, తర్వాత రాసుకుంటే అలాగే సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎగ్జామ్స్ కానీ కొంతమంది చదువు అయిపోయిందా, ఈ చదువు ఏం తీసుకోవాలి, ఈ కోర్స్ అయితే బాగుంటుంది, ఆ కోర్స్ అయితే బాగుంటుంది అని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. మరి బండికి కర్ర పెట్టుకో పోలీసు ఆయనలాగా ఉన్నావు అని ఒక అతను సలహా ఇచ్చాడు. మరి అది అయిపోయిన తర్వాత పైన పసుపు షర్ట్ వేస్తే కింద కూడా పసుపు బాగుంటావు, ఇంకా బాగుంటావు అని చెప్పేసి అతను ఎటకారంగా సలహా ఇచ్చాడు. మొన్న ఒక అతను ఆయన మానసికంగా కుంగిపోయి వచ్చిన ఆయన మెంటల్గా అప్సెట్ ఫ్యామిలీకి వదిలేసి వచ్చి అతను ఏదో చిత్తు కాగితాలు ఏరుకుంటూ తన పని కేవలం తన బతుకు పట్టపోసుకుంటూ ఉంటాడు. మరి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఒక అతనికి అతను ఏమి ఇచ్చాడంటే మంచి సలహా ఇచ్చాడు. అతను చిల్లర మల్లరగా ఈ అప్పులు కంటే నువ్వు అక్కడ చీటీలు తీసుకొని ఇక్కడ తీసుకొని తీరుస్తున్నావు, వీటికంటే కూడా ఒక చీటీ వేసుకొని ఆ చీటీ మీద వచ్చిన చీటీ పాడేసి వచ్చిన డబ్బులతో ఒకటే ఈ అప్పులన్నీ తీర్చి తర్వాత ఒకటే అప్పు ఉంటుంది నీకు నెలలా కట్టుకోవచ్చు అని అతను సలహా ఇచ్చాడు. ఒకసారి పనికిరాని మనం ఈ కొటేషన్ సూక్తుల్లో కూడా మనం చెప్పుకున్నాం. ఇందుకు పనికిరాలనుకున్న వాళ్ళు ఒకసారి అద్భుతమైన సలహాలు ఇస్తూ ఉంటారు. అతను ఆయన కొద్దిగా మానసికంగా మతి చెడిన అతను అద్భుతమైన సలహా ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. సలహాలు కూడా రకరకాలుగా ఇస్తూ ఉంటారు. నచ్చితే అంతవరకు తీసుకొని, లేదంటే వదిలేసేయండి, చెవిలో వదిలి అశ్రద్ధ వదిలేయండి. నచ్చితే ఈ ప్రోగ్రాం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.